లేనిచో ఎలా బ్రతుకగలను నీ కృప లేనిచో ఎలా ఉండగలను నీ ప్రేమ లేనిచో ఎలా బ్రతుకగలను నీ కృప లేనిచో నన్నొక్క క్షణమైన విడువని ప్రేమ కంటి పాపగా కాచిన ప్రేమ నన్నొక్క క్షణమైన విడువని ప్రేమ కంటి పాపగా కాచిన ప్రేమ యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ఎలా ఉండగలను నీ ప్రేమ లేనిచో ఎలా బ్రతుకగలను నీ కృప లేనిచో ఎలా ఉండగలను నీ ప్రేమ లేనిచో ఎలా బ్రతుకగలను నీ కృప లేనిచో విలువలేని నా బ్రతుకును విలువనిచ్చి బ్రతికించావు రక్షణ లేని నా జీవితమును రక్షణ ఆనందం ఇచ్చినావు విలువలేని నా బ్రతుకును విలువనిచ్చి బ్రతికించావు రక్షణ లేని నా జీవితమును రక్షణ ఆనందం ఇచ్చినావు బలహీనతలో నాలో ఉన్న బలముగా వాటిని మార్చినావు బలహీనతలో నాలో ఉన్న బలముగా వాటిని మార్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ఎలా ఉండగలను నీ ప్రేమ లేనిచో ఎలా బ్రతుకగలను నీ కృప లేనిచో ఎలా ఉండగలను నీ ప్రేమ లేనిచో ఎలా బ్రతుకగలను నీ కృప లేనిచో మేలులెన్నో నాకు చేసి సాక్షిగా నన్ను మార్చినావు నిందలన్నీ కొట్టివేసి రెట్టింపు ఘనతను ఇచ్చినావు మేలులెన్నో నాకు చేసి సాక్షిగా నన్ను మార్చినావు నిందలన్నీ కొట్టివేసి రెట్టింపు ఘనతను ఇచ్చినావు నిర్జీవముగా మారిన నేను ఉజ్జీవము నాలో కలిగించావు నిర్జీవముగా మారిన
వర్ణింపతరమా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. ఎలా ఉండగలను నీ ప్రేమ లేనిచో, ఎలా బ్రతుకగలను నీ కృప లేనిచో. ఎలా ఉండగలను నీ ప్రేమ లేనిచో, ఎలా బ్రతుకగలను నీ కృప లేనిచో. నన్నొక్క క్షణమైన విడువని ప్రేమ, కంటి పాపగా కాచిన ప్రేమ. నన్నొక్క క్షణమైన విడువని ప్రేమ, కంటి పాపగా కాచిన ప్రేమ. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్యలో కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. చాలామంది అడుగుతారు, ఆధ్యాత్మికంగా ఎలా బలపడాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి నడుచుకోవాలి, దేవుని స్వరాన్ని దేవుని చిత్తాన్ని ఎలా అర్థం చేసుకోవాలి బ్రదర్, దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుని దర్శనాలు ఎలా చూడాలి అని చాలామంది విశ్వాసులకి ఇటువంటి ప్రశ్నలు ఉంటాయి. అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా మీ మధ్యలో సమూయేలు జీవితాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ తెలుసు, సమూయేలు ఒక ప్రవక్త, ఒక యాజకుడు, ఒక న్యాయాధిపతి, ఒక దీర్ఘదర్శి, అలాగే ఒక నాయకుడు. ఇలాగా దేవుడు సమూయేలుని అనేక రీతులుగా ఇజ్రాయేలీల మధ్యలో వాడుకున్నాడు. సమూయేలు పుట్టుకలోనే ఒక అద్భుతం ఉంది. అదేంటంటే ఎల్కానా హన్నాకి పిల్లలు కలగరు. అయితే హన్నా దేవుని మందిరంలోకి వెళ్ళి ఎంతో ఏడుస్తూ కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు కుమారుని ఇస్తానని. అయితే హన్నా అంటది, ప్రభువా నాకు నువ్వు కుమారుని ఇస్తే నా కుమారుణ్ణి నీ పరిచర్య నిమిత్తం ఇస్తాను, ఆ బిడ్డని మందిరంలో నీ సేవ కొరకు ప్రతిష్ఠిస్తాను అని నిబంధన చేసుకుంటుంది. అయితే దేవుడు చెప్పినట్టుగానే ఆయన ఒక అద్భుత కార్యం చేశాడు. హన్నా జీవితంలో కుమారుడు పుట్టాడు. సమూయేలు అని పేరు పెట్టారు. సమూయేలు అనే పేరు అర్థం ఏంటో తెలుసా? దేవుడు నా మొర విన్నాడు, గాడ్ హ్యాస్ హర్డ్, దేవుడు నా ప్రార్థన విన్నాడు అనే అర్థం సమూయేలు అనే పేరులో వస్తుందండి. సమూయేలు పాలు విడిచిన వెంటనే తన తల్లి దేవుని మందిరంలో యాజకుడైన ఏలీ ఎదుట తన కుమారుని పరిచర్య నిమిత్తం ప్రతిష్ఠిస్తుంది. ఆ సమయంలో దేవుని వాక్యం ఎంతో అరుదుగా ఉంటుంది. ఎవరికి దర్శనాలు కనపడవు, దేవుని చిత్తమేంటో ఇజ్రాయేలీలకు అర్థం కాదు. ఆ సమయంలో దేవుడు సమూయేలుని చూశాడు. చూసి సమూయేలు అని పిలిచాడు. పిలిచిన వెంటనే సమూయేలు అనుకున్నాడు, ఏలీ యాజకుడికి నన్ను పిలుస్తున్నాడు, నన్ను పిలిచారా అండి అని అడిగినప్పుడు ఆయన అన్నారు, నేను పిలవలేదు అన్నారు. అలాగా ఒకసారి కాకుండా 2 సార్లు 3 సార్లు దేవుడు సమూయేలు సమూయేలు అన్నప్పుడు సమూయేలుకి అర్థం కాలేదు. ఎందుకంటే దేవుని వాక్యం ప్రత్యక్షత సమూయేలుకి తెలియదు ఆ సమయంలో. అయితే ఏలీకి అర్థమైంది, దేవుడు ఈ బాలుడైన సమూయేలుని పిలుస్తున్నాడు,
ఆయన మాట్లాడాలనుకుంటున్నారు అని అర్థం చేసుకొని, ఈసారి దేవుడు నిన్ను పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయము అని చెప్పమన్నాడండి. అయితే ఈసారి మరలా దేవుడు పిలిచాడు. సమూయేలు అన్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయము. తన్ని తాను తగ్గించుకొని, దేవా నేను నీ దాసున్నే, నాకు చెప్పు, నేను వింటాను అని తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. వెంటనే దేవుడు యాజకుడైన ఏలీ జీవితంలో జరగబోయే సంగతులన్నీ చెప్పి ఆయన హృదయాన్ని పంచుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది అడుగుతారు, బ్రదర్ మా గురించి దేవుడు సేవకులకి చెప్తారా, యాజకులతో మాట్లాడతారా, ఇది నిజమేనా, ప్రవచనాలు ఉన్నాయా, దర్శనాలు ఉన్నాయా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇంకొంతమంది అంటారు, అపోస్తుల కాలంలో లేదా పాత నిబంధనలో దేవుడు ఆ సమయంలో మాట్లాడి ఉండొచ్చు, కానీ ఈ రోజుల్లో కూడా దేవుడు తన ప్రవక్తలకి తన పిల్లల సంగతి చెప్తాడా, సేవకుల గురించి చెప్తాడా అంటే చెప్తాడండి. నిజం. యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఒక్కటే అండి, ఆయనలో మార్పు లేరు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాల్లో ఇలా రాయబడి ఉంది, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. సింహం గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండు వాడెవడు? తన సేవకులైన ప్రవక్తలకి యెహోవా సంకల్పించింది చెప్పకుండా ఏమీ చేయడు. దేవుడు చెప్పి చేస్తాడండి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకేం చెప్పట్లేదు, దేవుడు నాతో మాట్లాడట్లేదు అని మీరు బాధపడుతున్నారేమో, కానీ దేవుడు మీ గురించిన సంగతులు ఆయన సేవకులకి, ఆయన ప్రవక్తలకి చెప్పి మిమ్మల్ని బలపరిచి ధైర్యపరుస్తాడు. సింహం గర్జించగా భయపడని వారు ఎవరు? అలాగే దేవుడైన యెహోవా సెలవేయగా ప్రవచించని వాడు ఎవరు? దేవుడు మీ గురించిన మాటలు ఆయన సేవకులకి చెప్తే సేవకుడు ఖచ్చితంగా ప్రవచిస్తాడు, ప్రవచించక మానడు. ప్రవచనాలు లేవండి, దర్శనాలు లేవండి అనే వారికి దేవుడు చెప్తున్నాడు, నేను నా మాట తగ్గిన సమయంలో ఎవరికి ఏది కావాలో ఆ మాట నేను సెలవిస్తాను. ఏలీ గురించిన సంగతులు దేవుడు సమూయేలుకి చెప్పాడు. అలాగే అననీయ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అంటాడు, సౌలు అనే వ్యక్తి ప్రార్థిస్తున్నాడు, తన దగ్గరికి వెళ్ళి నా గురించి సంగతులు చెప్పి తన్ని స్వస్థపరచు అన్నప్పుడు అననీయ అంటాడు, ప్రభువా ఈ సౌలు అనే వ్యక్తి నీ బిడ్డల్ని హింసిస్తున్నాడు, చంపుతున్నాడు కదా, ఇతను ఎలా నమ్ముతాడు అంటే అననీయతో ప్రభు సౌలు గురించిన సంగతులు చెప్తారు. ఆ వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. చూడండి, అననీయతో దేవుడు సౌలు గురించి చెప్తున్నాడు, వెళ్ళు, ఇతను ఇశ్రాయేలీయుల ఎదుట, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట నేను ఎంచుకున్న ఒక పాత్ర, నా నామం నిమిత్తం ఇతను ఎన్ని శ్రమలు పడతాడో నేను ఇతనికి చూపిస్తాను, నువ్వు వెళ్ళి తన్ని ధైర్యపరచు, బలపరచు, స్వస్థపరచు అన్న వెంటనే అననీయ సౌలు దగ్గరికి వెళ్ళాడండి. సౌలుకి దేవుని మాటలు చెప్పి బాప్తిజం ఇచ్చి తన్ని విశ్వాసంలో బలపరుస్తాడు. చూడండి, ఇప్పుడు కూడా దేవుడు ఈ వాక్యం విన్నప్పుడు మీతోనే మాట్లాడుతున్నారు. మీరు అనుకుంటున్నారు, దేవుడు నాతో మాట్లాడట్లేదు, నాకు ఏ దర్శనాలు కలగట్లేదు, దేవుని చిత్తం ఏంటో నాకు అర్థం కావట్లేదు, నా జీవితంలో ఏది సక్రమంగా జరగట్లేదు, ఏం చేయాలి ప్రభువా అని మీరు బాధపడుతున్నారేమో. నిజంగా మొరపెట్టు వారికండి ఆయన సమీపంగా ఉండే దేవుడు. హల్లెలూయా. నిజంగా మొరపెట్టండి. ఏదో ఊరికే ప్రార్థన చేసి లేచి ఇంకా అయిపోయిందిలే, దేవుడు ఇంకా చూసుకుంటాడులే అని వదిలేయద్దు. కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, ఆ వాక్యం చదువుదాం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఆయనకి మొరపెట్టు వారికి అనగా నిజంగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. నిజంగా మొరపెట్టండి, సత్యంతో ప్రార్థించండి, ఆత్మతో ప్రార్థించండి. దేవా నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు, జరగబోయే సంగతులు నా జీవితంలో బయలుపరచు, నీ చిత్తం నా పట్ల ఏంటి, నీ పిలుపేంటి నా పట్ల అని తెలుసుకొని ప్రార్థించండి. అలాగే మీ కన్నీళ్ళు దేవుడు ఆయన బుడ్డిలో దాచి ఉంచాడు. మీరు దేవుని ఎదుట పెట్టే ప్రతి బాష్ప బిందువుకి దేవుడు ఒక గొప్ప సమాధానాన్ని ఇస్తాడండి. అయితే ఈ సమూయేలు ప్రవక్తని దేవుడు ఇశ్రాయేలీయులకి ఒక నాయకుడుగా అలాగే ఒక న్యాయాధిపతిగా ఎంచుకున్నాడు. సమూయేలు
ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని మాటలే ప్రకటిస్తాడు. తను మాట్లాడే ప్రతి మాట బట్టి ఇజ్రాయేలీలు అన్నారు, ఇతను దేవుని ప్రవక్త, ఇతను దేవుని దీర్ఘదర్శి, దేవుని మాట ఇతని నోట్లో ఉంది అని అందరూ గుర్తించారు. అయితే ఇజ్రాయేలీలు ఎప్పుడు పాపం చేసినా సరే వెంటనే సమూయేలు దగ్గరకు వచ్చి అంటారు, మా కొరకు మొరపెట్టు, మా కొరకు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించు అన్న వెంటనే ఇజ్రాయేలీల కోసం ఉపవాసం ఉండి ప్రార్థించి ఆయన మొరపెడతాడు. నిజమైన సేవకుడు తన సంఘంలో విశ్వాసులు తప్పిపోతుంటే దేవుని చిత్తం తెలుసుకోకుండా అటు ఇటు వెళ్ళిపోతూ ఆధ్యాత్మిక జీవితంలో బలహీనపడిపోతే దేవుడు మాట్లాడతాడు ఆ సేవకుడితో, పలానా వ్యక్తి స్థితి ఇలా ఉంది, ఈ వ్యక్తి స్థితి ఇలా ఉంది, తన్ని బలపరచు, తన్ని ధైర్యపరచు, నా మాటలు ప్రకటించు, తన పట్ల నా ఉద్దేశాల్ని బయలుపరచు అని చెప్పినప్పుడు ఆ సేవకుడు ప్రవచించాలి, ప్రార్థించాలి, ఆ వ్యక్తిని ధైర్యపరిచి విశ్వాసంలో ఇంకా లోతైన భక్తిలో నడిపించే వ్యక్తిగా ఉండాలి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నాకు ఈ కష్టాలు ఉన్నాయి బ్రదర్, ఈ బాధలు ఉన్నాయి, ఏం చేయమంటారు, నాకు అర్థం కావట్లేదు, ప్రార్థన చేయండి అన్నప్పుడు మీరు వారి కొరకు ప్రార్థించి దేవుడు వాళ్ళ పట్ల మీతో ఏదైనా తన ఉద్దేశాలని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పినట్లయితే వాళ్ళు బలపడి దేవునిలో ఇంకా ముందుకు కొనసాగుతారు. ఈ రోజుల్లో చాలామంది అనుకుంటారు ఈ ప్రవచనాలు, ఈ దర్శనాలు నిజం కావు అని అనుకుంటారు. చూడండి, ఏ దర్శనమైనా ఏ ప్రవచనమైనా వాక్యంతో మీరు సరి చేసుకొని చూడాలి, ఇది దేవుని మాట కాదా అని వాక్యంతో మీరు సరి చేసుకొని చూడాలి. అప్పుడు మీరు అర్థం చేసుకోగలరు. మీలోంచి కొంతమంది అడుగుతారు, బ్రదర్ దేవుడు మాతో మాట్లాడాలంటే మేము ఏం చేయాలి, దేవుని దర్శనాలు మేము కూడా పొందుకోవాలంటే ఏం చేయాలి? సమూయేలు జీవితమే ఒక గొప్ప సమాధానం అండి. అదేంటంటే సమూయేలు దేవుడు ఏది చెప్తే అదే చేస్తాడు. ఈ ఊరికి వెళ్ళు అంటే ఆ ఊరికి వెళ్తాడు. సౌల్ని రాజుగా అభిషేకించంటే అభిషేకిస్తాడు. ఆ తర్వాత దావీదును అభిషేకించమంటే అభిషేకిస్తాడు. అలాగా దేవుడు ఏది చెప్తున్నాడో అది నమ్మకంగా తను విధేయత కలిగి నడుచుకుంటారు. దేవుడు మీతో మాట్లాడాలి, దేవుడు చిత్తాన్ని తెలుసుకోవాలంటే మొదట విధేయత నేర్చుకోండి. చూడండి, సౌలు రాజుగా అయ్యాక తన ఇష్టానుసారంగా తనకు మనసుకు నచ్చినట్టు ప్రవర్తించినప్పుడు దేవుడు ఎంతో బాధపడతాడు. ఈ వ్యక్తిని నేను అనవసరంగా రాజుగా అభిషేకించానని దేవుడే పశ్చాత్తాపడినప్పుడు సమూయేలు ఒక మాట చెప్తాడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఇలా రాయబడింది, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వల్ల ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. చాలామంది అనుకుంటున్నారు మేము ప్రార్థన చేస్తున్నాము, దేవునికి నమ్మకంగా కానుకలు ఇస్తున్నాము, వాక్యాన్ని చదువుతున్నాము అనుకుంటున్నారు. కానీ దేవుని మాట వినుట చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మాట దేవుడు చెప్పినప్పుడు ఆ మాటకి లోబడినట్లయితే మీరు ఆశీర్వదించబడతారు. అదే ఆ మాట లోబడకుండా దేవుడైతే ఇలా చెప్పాడు, నేను ఇలా చేయలేను అని మీకు నచ్చినట్టు చేశారా, దాన్ని ఆజ్ఞాతిక్రమం అంటారు. వాక్యంలో రాయబడింది ఆజ్ఞాతిక్రమమే పాపము. సౌలు కూడా దేవుని ఆజ్ఞని అతిక్రమించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. ఎందుకు ఇలా చేశావు అంటే దేవునికి బలి అర్పించడానికి నేను చేశాను, తన ఇష్టానుసారంగా మాట్లాడతాడు. అప్పుడు సమూయేలు అంటాడు, పువ్వు అర్పించుట కంటే దేవుని మాట వినుట ఎంతో శ్రేష్టము. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడింది, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము, మనుషులు లక్ష్యపెట్టువానిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపం లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మనిషి ఒక వ్యక్తి పై రూపాన్ని చూస్తాడు, ఆ వ్యక్తి వస్త్రాలని, ఆ వ్యక్తి వేసుకున్న ఆభరణాలని, ఆ వ్యక్తి మొక్కల్లో ఉన్న అందాన్ని, సౌందర్యాన్ని చూసి మనుషులు అనుకుంటారు ఈ వ్యక్తే గొప్ప సేవకుడు, ఈ వ్యక్తే దేవుడు ఎన్నుకున్నాడు అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు సమూయేలుతో అంటున్నాడు, మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. మనిషి పై రూపాన్ని చూసే ఎదుటి వ్యక్తిని గౌరవిస్తారు, కానీ దేవుడు అలా కాదు, హృదయాన్ని చూస్తాడు. పైన ఫరిసీయుల్లాగా, యాజకుల్లాగా వేషధారణ భక్తి కలిగి జీవించడం కన్నా మీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకొని
దేవుని దృష్టిలో నిందారహితులుగా, నిర్దోషులుగా, పరిశుద్ధంగా దేవుని ఎదుట నిలబడండి. దేవుడు ఈ రెండే చూస్తాడు. మొదట విధేయత, రెండోది మీ హృదయాన్ని. ఒక వ్యక్తిని హృదయాన్ని నిండున్న దాన్ని బట్టి తను మాట్లాడునని వాక్యంలో ఉంది. హృదయంలోంచి ఏమొస్తాయి? జారత్వము, దురాశలు, వ్యభిచారము, కామాతురత, ఇలాంటివన్నీ హృదయంలోంచి పుడతాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఈ హృదయాన్ని నాకిమ్ము నా కుమారుడా, నువ్వు నా మాట విను, నేను చెప్పినట్టు నడుచుకో, నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. మీరు ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే మీ హృదయాన్ని మీకు దేవునికి ఇస్తారు. అలాగే దేవుని మాట వింటారు. ఈ రెండు పనులు మీరు చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆయన ఉద్దేశాలను మీతో చెప్తాడు. దేవుని దర్శనాలు చూస్తారు, దేవుని ప్రవచనాలు మీరు చూస్తారు. ఆయన ఆశీర్వాదాలన్నీ మన ఎదుట పెట్టాడు. చాలామంది దాన్ని తీసుకోవట్లేదు. కొంతమంది బద్ధకమని, కొంతమంది నిర్లక్ష్యము, భక్తిహీనత, లోక మనస్సు, జీవపు డంబము, ఇవన్నీ కలిగి జీవించడం బట్టి ఆశీర్వాదాలు మన ముందే ఉన్నా సరే దాన్ని పొందుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదిగో జీవము మరణము నీ ఎదుట ఉంచి ఉన్నాను, ఏది కోరుకుంటావో కోరుకో, జీవమా మరణమా అని దేవుడు మన ఎదుట పెట్టాడు. చాలామంది అనుకుంటున్నారు, దేవుడు నా ప్రార్థన ఎందుకు వినట్లేదు, దేవుడు నాతో ఎందుకు మాట్లాడట్లేదు, దేవుడు మాట్లాడతాడా అనే వారికే ఈ సందేశం అండి. సౌలు గురించి దేవుడు సమూయేలుతో చెప్పాడు. అలాగే కొత్త నిబంధనలో పౌలు గురించి దేవుడు అననీయాతో చెప్పాడు. అలాగే ఏలీ యాజకుని గురించి కూడా దేవుడు సమూయేలుతో చెప్తాడు. ఇలాగా ఎవరైతే దేవుని మాట విని లోబడి దేవునికి విధేయత కలిగి దేవుని ప్రేమించి దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారో దేవుడు ప్రతీదీ బయలుపరుస్తాడండి. ఇక్కడ సమస్య ఏంటంటే మీరు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండకుండా మీరు లోకంలో పడిపోయి లోక మనసుతో నిరాశ నిస్పృహలతో ఉంటే దేవుని స్వరాన్ని వినలేరు. దేవుని స్వరం ఎంతో మెల్లనైన స్వరము. అందుకే యేసుప్రభు వారు ఎలా ప్రార్థన చేయాలి, తండ్రితో ఎలా మాట్లాడాలి, తండ్రి చిత్తం ఎలా తెలుసుకోవాలి అనే విషయాల గురించి ఒక మాట చెప్పారు. చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న మీ తండ్రితో మాట్లాడండి, ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యమందు చూచుచున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, ఇక్కడ ప్రభువారు రహస్యంగా ప్రార్థన చేయమంటున్నారు. మీ భక్తి ఏంటో, మీ ఆధ్యాత్మిక స్థితి ఏంటో నలుగురికి తెలియాల్సిన అవసరం లేదు. అయితే మీరు వ్యక్తిగతంగా తలుపేసుకొని రహస్యమందు దేవునితో ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మీకు అన్య భాషల వరం ఇచ్చినట్లయితే పెంతెకోస్తు దినాన ఆది అపోస్తులు ఎలా అయితే అన్య భాషల్లో దేవుని స్తుతిస్తూ ప్రార్థించారో అన్య భాషల్లో ప్రార్థించండి, దేవుని స్తుతించండి. చాలామంది ఏం చెప్తారంటే, బ్రదర్ ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నానండి, ఏం చేయమంటారు? ఒకవేళ మీకు దేవుడు అన్య భాషల వరం ఇచ్చినట్లయితే అన్య భాషల్లో దేవుని స్తుతించండి, అన్య భాషల్లో పాటలు పాడండి, కీర్తనలు పాడండి, స్తుతించండి. ఏమీ అడగద్దు. కొద్దిసేపు దేవా నీకు వందనాలు, నాతో మాట్లాడు అని ఆత్మలో ప్రార్థించండి. అప్పుడు దేవుడు రహస్యమైన గూఢమైన సంగతులు బయలుపరుస్తారు. నిరాశ చెందద్దు, బాధపడద్దు. దేవుడు మీతోనే ఉన్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాము. దేవుడు మాట్లాడతాడు. ఖచ్చితంగా మీతో దర్శనాల ద్వారా మాట్లాడతాడు, అలాగే స్వరం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. మీరు నమ్మాలి, దేవుడు ఆయన సేవకులతో మాట్లాడుతున్నాడు, ఇది నా కొరకే అని మీరు విశ్వసించినట్లయితే దేవుని కార్యాలు చూస్తారు. నమ్మిక మాత్రం ఉంచుము అని ప్రభు చెప్పారు. నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయండి. ఏదైనా సరే మీ నమ్మకాన్ని బట్టే ఉంది. ఇది నాకు కాదు, ఇది అప్పుడు జరిగాయండి, ఇప్పుడు జరగవండి అనద్దు. యేసు ప్రభు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. కళ్ళు మూసుకొని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఒకసారి ఊహించండి, ప్రభు మీ ఎదుట నిలబడి ఉన్నారు. నీకు స్తోత్రం అని దేవుని స్తుతించండి. దేవుడు ఏ మాట అయితే ఈ సమయంలో మీతో చెప్తున్నాడో ఆయన స్వరం ద్వారా, ఆయన దర్శనం ద్వారా దాన్ని రాసుకొని ఈ ప్రోగ్రాం తర్వాత మరలా ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అలాగే ఈ సమయంలో ఎంతమంది అయితే అనారోగ్యాలతో బాధపడుతున్నారో దయచేసి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి.
ప్రభు మీది ఎదుట నిలబడి ఉన్నారు, ప్రభు మీ ప్రార్థన వింటున్నారు అని విశ్వాసంతో రూఢిగా ఈ ప్రార్థనలో ఏకీభవించినట్లయితే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు. ఇంతసేపు తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. అనేక మంది హృదయాల్లో ఈ సమయంలో దేవుడు మాట్లాడతాడా, దేవుడు దర్శనాలు ఇస్తాడా, దేవుని చిత్తాన్ని నా జీవితంలో ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న సహోదరిని జ్ఞాపకం చేసుకో, యూట్యూబ్లో చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో. యేసయ్యా, వాళ్ళ సమస్యలన్నీ నీ పాదాలు ఎదుట పెట్టి, దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నన్ను ముట్టు, నన్ను అభిషేకించు అని అడిగిన వారిని ప్రతి ఒక్కరిని దర్శించు ప్రభువా. ఇదిగో నీ స్వరం, మెల్లనైన స్వరము వినబడుతుంది. స్వస్థపరచు వాడును నేనే, నా గాయముల ద్వారా నీకు స్వస్థత కలిగింది, నీ కొరకే నా రక్తాన్ని కార్చాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను. పరిశుద్ధాత్మదేవ, హల్లెలూయా. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నారో, ఎంతమంది అయితే అనారోగ్యంతో ఈ సమయంలో ఏడుస్తున్నారో వాళ్ళందరినీ ముట్టు తండ్రి, వాళ్ళందరినీ తాకు ప్రభువా. ఇదిగో నీ వెలుగు వాళ్ళ మీద ప్రకాశించబడును గాక, వాళ్ళ అనారోగ్యం నుంచి స్వస్థత కలుగును గాక యేసుక్రీస్తు నామములో. ఎవరైతే నమ్ముచున్నారో, విశ్వసిస్తున్నారో, ఇప్పుడే వాళ్ళ శరీరంలో ఒక స్వస్థత, ఒక విడుదల కలుగును గాక యేసుక్రీస్తు నామములో. నా కుమారుడా నా మాట విను, నా కుమార్తె నా మాట విను అని దేవుని వెలుగు మీ మీద ప్రకాశించబడుతుంది. ఇదిగో దేవుని వెలుగు మీ మీద ప్రకాశించబడుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు తోడుగా ఉండి నూతన కార్యాలు జరిగిస్తాడు. ప్రభువా, ఈ ప్రార్థన విన్నందుకు వందనాలు, నీ వెలుగు మా మీద ప్రసరింప చేస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్క సహోదరిని ఆశీర్వదించి బలపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో నేను ప్రార్థించినప్పుడు దేవుని వెలుగు, దేవుని మాటలు నా ఎదుట కనపడడం నేను చూశాను. అదే నేను ప్రార్థన చేశాను. మీరు కూడా దేవుని వెలుగుని, దేవుని స్వరాన్ని విన్నట్లయితే దయచేసి మాకు తెలియపరచండి. వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ చేసి కానీ. అలాగే ప్రభువు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచయలో సహకరించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని ఆత్మ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ఎలా ఉండగలను నీ ప్రేమ లేనిచో, ఎలా బ్రతుకగలను నీ కృప